మంచి హిట్ అంటే ఓటీటీలో కాబట్టి మీకు ఇది ఉండదు, కానీ మాకు వచ్చిన వ్యూస్ని బట్టి చాలా పెద్ద హిట్ అయింది. చాలా చాలా బాగుంది. హ్యాష్ట్యాగ్ బ్రో జేజేఆర్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి బ్యానర్లో ప్రొడక్షన్ నెంబర్ 1గా వచ్చింది. ఈ బ్యానర్ రావడానికి కారణం, అదేవిధంగా బ్రో సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి మీ ముందుకు రావడానికి కారణం నా గాడ్ ఫాదర్ చదవాడి శ్రీనివాస్ గారు, అదేవిధంగా దిల్ రాజు గారు, మ్యాంగో రామ్ గారు, బెక్కం వేణుగోపాల్ గారు. సో వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ హిట్ సందర్భంగా ఒక చిన్న కేక్ కట్ చేయమని నవీన్ గారిని, శ్రీనివాస్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. సోనీ లీవ్లో రిలీజ్ అయింది. సో ఆ విధంగా చాలా హిట్ వచ్చిందని చెప్పి సినిమా టీం అంతా కలిపి ఒక చిన్న ప్రెస్ మీట్ మీ ద్వారా ఆనందాన్ని షేర్ చేసుకోవాలని, అదేవిధంగా సార్ శ్రీనివాస్ గారు గెస్ట్గా వచ్చారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను 7 ఇయర్స్ గ్యాప్ తర్వాత వచ్చి మళ్ళీ ఈ సినిమా చేయటం, చేసిన సినిమాని ఇంత సక్సెస్ అవ్వటం, దీనికి అందరూ సహకరించటం. మెయిన్గా ఇది అరకులో చేసాం. దగ్గర దగ్గర అరకులో 36 డేస్, తర్వాత వైజాగ్. వర్షాలు ఉన్నా కానీ ఏమున్నా కానీ డైరెక్టరు చాలా అద్భుతంగా చేశాడు. కొత్త అతనైనా కూడా కెమెరామెన్. అదేవిధంగా నవీన్ గారు కానీ, అవిక గారు కానీ చాలా చాలా కోఆపరేట్ చేశారు. ఎందుకంటే 2 గంటలు వర్షం పడేది, ఆగేది, మార్నింగ్ మిస్ట్, ఇట్లా రకరకాలుగా ఉండే. అయినా కానీ నైట్ 2 అయినా మళ్ళీ మార్నింగ్స్ చాలా ఎఫెక్ట్ పెట్టి పనిచేశారు. దేవి గారు కానీ, ప్రమోద్ గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ, ఇట్లా ఒకళ్ళ గురించి కాదు, అందరూ మనస్ఫూర్తిగా మనసు పెట్టి చేయటం వల్ల ఈ సినిమా ఇంత అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. సో పెద్దలందరూ సహకరించడంతో రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ పాటలు భాస్కర్ భట్ల అన్న నాకు ఇప్పుడు కదా 25 ఏళ్ళ నుంచి అన్ని సాంగ్స్ చాలా అద్భుతంగా రాశారు. అలాగే మ్యూజిక్ శేఖర్ చంద్ర, చిన్నపిల్లల నుంచి తెలుసు నాకు. అదేవిధంగా విప్లవ ఎడిటరు ఆర్టీఎస్ ప్రకాష్. పేరు పేరున అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సార్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం. ముఖ్యంగా జర్నలిస్టులు చూస్తుంటే నేను ఎప్పుడో 40 ఏళ్ళ నుంచి అందరు జర్నలిస్ట్ చూశాను. దాదాపు 90% వాళ్ళు ఇప్పుడు లేరు. మీరు అందరూ యంగ్స్టర్స్ వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. తర్వాత రవిచందర్ ఒక మంచి ఫ్యామిలీ డ్రామా తీశారు. సినిమాను అందరం తీస్తాం, ఒక గుర్తుండిపోయే మంచి సినిమా తీశారు. సొసైటీకి, అన్నదమ్ముల అనుబంధానికి ఈ తరంలో 10 కాలాలు గుర్తుండిపోయే మంచి సినిమా తీశారు. బాబు హీరోగా చాలా బాగా చేశారు. నేను ఒకరోజు అరక్కులో వెళ్ళాను. ఈ బాబు నాకు భోజనం వడ్డిస్తూ చెప్పారు, ఏమంటే మంచి సినిమా చేసాం, చాలా సంతోషంగా ఉందని. అన్న మాట ప్రకారం అందరూ ఆయన చెప్పిన మాట అందరూ 100% ఆనర్ చేసి, ఆడియన్స్ కూడా ఆయన చెప్పిన మాట నిజమైంది. నేను ఈ ఫంక్షన్ రావడానికి కారణం అదే. వీళ్ళిద్దరే హీరోయిన్లు. రవిచంద్ర అంటే నాకు రోజు కలుస్తుంటారు, నో ప్రాబ్లం. అంతకుముందు వీళ్ళిద్దరు ప్రెస్ మీట్స్ నేను చూస్తున్నాను సోషల్ మీడియాలో. అవికా గౌర్ అండ్ నవీన్ చంద్ర సిస్టర్స్గా యాక్ట్ చేసామని. మీరు చూడండి, సావిత్రి నాగేశ్వర రామారావు రక్త సంబంధంలో అన్నా చెల్లెలికి యాక్ట్ చేశారు. చాలా సినిమాల్లో లవర్స్కి యాక్ట్ చేశారు. ఆర్టిస్టులకి ఆ క్యారెక్టర్ తప్ప, అందులో జీవించటం తప్ప ఇంకోటి తెలియదు. వీళ్ళిద్దరూ అటువంటి వాళ్ళే. ఈ బాబు ఇంకా ఇంకా మంచి నిర్మాతల హీరో. నిర్మాతలకి సపోర్టింగ్గా ఉండి నిర్మాతను నిలబెడదామనే మంచి మనసు కలిగిన హీరో నవీన్ చంద్ర. ఇక అవికా గౌర్ గారు, ఒక సావిత్రి గారు, జయసుధ గారు, ఒక విజయశాంతి గారు, రష్మిక గారు,
వాళ్ళతో పాటు మంచి పర్ఫార్మెన్స్ ఉన్న అవికా గౌర్ గారు, ఇటువంటి ఆర్టిస్టులు ఎవర్ గ్రీన్, నిర్మాతలకు ఎప్పుడు కల్పవృక్షం లాంటి వాళ్ళు. నేను వాళ్ళని రవిచంద్రన్ అంటే నా పిల్లడితో సమానం. వాళ్ళిద్దరూ అన్నా చెల్లెలుగా యాక్ట్ చేశారు, లవర్స్గా యాక్ట్ చేయాలని కోరిక ఉంటుంది అనేది వాళ్ళ ఆడియన్స్లో ఉండని నాకు కూడా ఉంది. బట్ నేనే చెప్తున్నాను, సేమ్ రవిచంద్ర చేత వాళ్ళిద్దరిని పెట్టి రొమాంటిక్ యాక్షన్ లవ్ స్టోరీ లైక్ కుర్బానీ ఆర్ షోలే రేంజ్లో నేను వాళ్ళిద్దరిని చేస్తాను. ఆ అమ్మాయిని కూడా రొమాంటిక్ హీరోయిన్గా, ఆ అమ్మాయి ఎందుకంటే నేను చూస్తున్న బాడీ లాంగ్వేజ్ కానీ మీటింగ్స్ కానీ చూస్తున్నా, బాగా ఫేస్లో కానీ బాడీ లాంగ్వేజ్ కానీ చాలా డెవలప్ అయింది. లావుగుండి అమ్మాయి సన్నగా అయింది. చేత అంటే నేనేమి మీరు అందరూ ప్రెస్ లేకపోతే ఏదో సినిమా ఫంక్షన్ లాగా లేదు, మన ఇంట్లో అందరం కూర్చొని ఎట్లా మాట్లాడుకున్నాం అట్లా మాట్లాడుతున్నాను. మరి వాళ్ళు ఏమన్నా అనుకుంటారో ఏమన్నా అది లేదు, అనుకున్నా పర్వాలేదు. చేత సేమ్ మన రవిచంద్ర చేత ఒక గొప్ప యాక్షన్ రొమాంటిక్ హీరోయిన్ యాక్షన్ హీరోగా చూడాలని నా కోరిక. వాళ్ళిద్దరు యాక్సెప్ట్ చేస్తే ఎమ్మటే చేయమని చెప్తున్నాను రవిచంద్రకి. అది కూడా కమర్షియల్గా ఇంకా మంచి హిట్ కావాలని. నా వరకు నేను మీకు తెలుసు 40-45 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. ఇప్పుడు నేను నిర్ణయించుకున్నది ఏంటంటే దేవుడు నాకు అన్నీ ఇచ్చారు, అవయవాలన్నీ బాగా ఇచ్చారు, ఐశ్వర్యం ఇచ్చారు, సంతోషం ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. ఈ సినిమా ఇండస్ట్రీకి నా వంతుగా ఎవరికైనా ఆర్టిస్ట్ ఆర్ టెక్నీషియన్స్ ప్రొడ్యూసర్స్ ఎవరికైనా ఒక ఎదిగే చెట్టుకి నీళ్లు పోస్తే ఆ తోటమాలికి ఎంత ఆనందంగా ఉంటుందో, సినిమా ఇండస్ట్రీ నాకు తెలిసిన వాళ్ళకి ఒక మంచి పనికి మంచి చేయాలని నేను డిసైడ్ చేసుకున్నాను. అంచేత ఆ ప్రకారం ముందుకెళ్తున్నాను. అందులో భాగంగా వీళ్ళందరినీ కలిసి మళ్ళీ ఇంకో సినిమా తీస్తే 10 మందికి ఉపయోగం జరుగుద్ది, ఇండస్ట్రీకి ఉపయోగం జరుగుద్ది. నెక్స్ట్ పిక్చర్ మాత్రం కమర్షియల్ పిక్చర్ థియేటర్లో రిలీజ్ చేయమని నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ. ముందుగా ఇప్పుడు చదలవాడి శ్రీనివాసరావు గారు పెద్దలు మాట్లాడిన దాంట్లో అద్భుతమైన మాట, ఒక ఎదిగే చెట్టుకు నీరు పోస్తే అది ఎన్నో కొమ్మలుగా విస్తరించి ఒక మహావృక్షం అయి చాలామందికి నీడనిస్తుంది. అలాగే సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి ప్రొడక్షన్ సక్సెస్ అయితే, ఒక మంచి డైరెక్టర్ సక్సెస్ అయితే, ఒక మంచి హీరో సక్సెస్ అయితే ఎన్నో కుటుంబాలకి ఆధారం అవుతుంది. ఆ నిర్ణయం తీసుకున్నందుకు ముందుగా పెద్దలు చదలవాడి శ్రీనివాసరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ఈ సినిమా #బ్రో. ఈ సినిమా చేస్తున్నప్పుడే చాలా తృప్తిగా అనిపించిందండి. ఈ మధ్య వస్తున్న మెసేజ్లు అవి ఇవి చూసి సోనీ లివ్లో ఇది వచ్చింది. థియేటర్లో అయితే రిలీజ్ అయితే వెంటనే ఆ ఫీడ్బ్యాక్ వస్తుంది. మొదట మార్నింగ్ షో నుంచే ఫీడ్బ్యాక్ వస్తుంది, మనకు తెలిసిపోతుంది. ఇది మొదటి 2 రోజులు ఎవరు ఫోన్ కాల్ కూడా చేయలేదండి. ఎవరు ఫోన్ కాల్ చేయలేదు, లేకపోతే ఒక మెసేజ్ లేదు, ఏంటి అని అనుకున్నాను. తర్వాత ఇప్పుడు అసలు విపరీతంగా మెసేజ్లు వస్తూ ఉన్నాయి, ఫోన్స్ చేస్తున్నారు. చాలా మంచి సినిమా, చాలా బాగుంది, అందరూ ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు, డైరెక్టర్ చాలా బాగా చేశాడు, ఫోటోగ్రఫీ అదిరిపోయింది అని చెప్తుంటే కడుపు నిండిపోయినట్టుగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ముందుగా ఇంత మంచి సినిమాలో #బ్రో సినిమాలో నాకు కూడా ఒక మంచి పాత్రలో నటించే అవకాశం ఇచ్చి నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు డైరెక్టర్ కార్తీక్ గారికి, ప్రొడ్యూసర్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత ఆర్టిస్టులు అసలు నవీన్ చంద్ర గారు, అవికా గౌర్, వాళ్ళ కడుపు నిండిపోతుందండి సినిమా చూస్తే. నేను అయితే చాలా అసలు ఓన్ చేసేసుకున్నాను అనమాట. అంటే షూటింగ్లో చేసాము, కథ తెలుసు నాకు, అన్నీ చేసాం, కానీ సినిమా చూస్తున్నప్పుడు అందులో నేను కూడా యాక్ట్ చేశాననే విషయం మర్చిపోయి అంత ఇన్వాల్వ్మెంట్ తోటి సినిమా చూశానండి. అంతగా ప్రేక్షకులకి మొదట 15 నిమిషాల్లోనే వాళ్ళిద్దరూ అన్నా చెల్లెలుగా ఓన్ అయిపోతారనమాట. అలా తర్వాత ప్రమోదిని గారు, తర్వాత ఫ్లాష్ బ్యాక్లో వచ్చే సాయి రోనక్ గారు ఎంత బాగా చేశారో. అసలు వాళ్ళిద్దరు జంట చాలా బాగుందండి. ఆ సీన్లు కూడా చాలా చాలా బాగున్నాయి. అందరూ బాగా పర్ఫార్మ్ చేశారు. ప్రమోదిని గారు, శ్రీలక్ష్మి గారు, శ్రీనివాస్ గారు, ఇలా ఒక్కళ్ళు కాదండి, ఆ సెకండ్ హీరోయిన్గా చేసిన అమ్మాయి, అందరూ కూడా చాలా బాగా చేశారు. డైరెక్టర్కి ఈ సినిమా మీద ఈ కథని ఆయన ఎంత ప్రేమించాడంటే సెట్లో కూడా
ఆ, మాధవ్ గారిని పిలవండి, వాసుదేవ్ గారిని పిలవండి అని క్యారెక్టర్లతోటే పిలిచేవారు తప్ప ఎప్పుడు కూడా ఆర్టిస్టుల పేర్లు పిలవలేదు ఆయన. అంటే అంత ఓన్ చేసేసుకొని అంత ప్రేమించేశాడు ఆయన. అది ఈ రోజున సినిమాలో ప్రతి ఫ్రేమ్లోనూ కనిపిస్తూ ఉంది. అలాగే ఆయనకి తోడు అజీమ్ ఫోటోగ్రఫీ ఎక్సలెంట్. ఈ రోజున అరకు ఇంత అందంగా ఉందా, ఇంత బాగుందా అని చెప్పి చాలామంది అంటున్నారంటే అది వీటిని పక్కన పెడితే అసలు సినిమాకి అండి అద్భుతమైన బలాన్ని ఇచ్చింది మ్యూజిక్, లిరిక్స్ అండి. శేఖర్ చంద్ర గారి మ్యూజిక్, ఆర్ఆర్ రీ రికార్డింగ్, తర్వాత పాటలు మీరు చూస్తే ప్రతి మాట కనుక శ్రద్ధగా వింటే లిరిక్స్లో భాస్కర భట్ల గారు ఎంత బాగా రాశారో చెప్పలేమండి. ఒక అన్నా చెల్లెళ్ళ మధ్య ఉండేటటువంటి అనుబంధాన్ని రకరకాలుగా చెప్పున్నారు, రక్త సంబంధం నుంచి కూడా. కానీ ఈ కొత్త యాంగిల్లో లిరిక్స్ రాయడం అనేది నాకు తెలిసి చాలా కాలం తర్వాత నాకు ఇదే అనిపించింది. ప్రతి మాటని మళ్ళీ 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 వింటే అంత అద్భుతంగా చేశారు. అలాగే ఇది కోవిడ్ తర్వాత, ఫస్ట్ కోవిడ్ తర్వాత చేసినటువంటి సినిమా అండి. అక్కడ అరకులో చేసాం, కంటిన్యూస్గా అక్కడ ఉండాలి, భయంతో వెళ్ళాము. కానీ అసలు రవిచంద్ర గారు అక్కడ ప్రతిరోజు అందరిని ఎంతో బాగా చూసుకొని, ఆ టైంలో అసలు సినిమా తీయడమే సాహసం, ఎవ్వరికి ఏ చిన్న తక్కువ కాకుండా అంత చక్కగా ఫుడ్ దగ్గర నుంచి అన్నీ చూసుకొని, రోజు ఉదయం రాగానే బాయ్ నుంచి హీరో వరకు అందరికీ ఆ గన్ ఏదో ఉంటుంది కదండి అది పెట్టి, అంటే టెంపరేచర్ చూసి, అంటే అంత జాగ్రత్తలు తీసుకున్నారండి. కాబట్టి ఎవ్వరూ భయపడకుండా హ్యాపీగా చేసి వచ్చేసాం. ఈ రోజున ఇంత మంచి సక్సెస్ ఇచ్చారు. అదే థియేటర్లో రిలీజ్ అయ్యి ఉంటే ఈ టైంకి ఇది వేరేలా ఉండేది. బట్ ఈ రోజున చూస్తే సోషల్ మీడియాలో ఎంతోమంది ఇప్పుడిప్పుడే ఈ సినిమా చూస్తూ దీని మీద ఆర్టికల్స్ రాస్తున్నారండి. అదే ఈ సినిమా విజయం. ఇది ఎంత బాగుంది, ఎంత హార్ట్ టచింగ్గా ఉంది, ఎంత మంచి ఫీల్ గుడ్ సినిమా అనేది ఇప్పుడు సోషల్ మీడియా చూస్తే అర్థమవుతుంది. తర్వాత నవీన్ చంద్ర గారి గురించి ఒకటి చెప్పాలండి. ఎంత మంచి యాక్టర్, అంత మంచి మనిషి అండి నాకు అనిపించింది. షూటింగ్లో ఎవరు ఒక చిన్నది బాగా చేసినా చెప్పాల్సిన అవసరం లేదు, వచ్చి సార్ ఎంత బాగుంది సార్ అంటారు. ఎవరు చేసినా, ఇప్పుడు మదర్ క్యారెక్టరు శ్రీలక్ష్మి గారు లేకపోతే ఇంకో ఎవరు చేసినా ఎంత బాగుంది సార్, ఎంత బాగా చేశారు సార్ అంటే అది అసలు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుందండి. అలాగే ఆయన మొన్న ఒక మాట అన్నారు, సార్ సినిమా చూసిన తర్వాత నేను చాలా బాగా ఫీల్ అయ్యాను సార్, నాకు మా నాన్నగారు లేరండి, నాకు ఇప్పటి నుంచి మీరే మా నాన్నగారు లాగా అనిపిస్తుంది అన్నారు. అంటే దానికి ఎంత మనసు ఉండాలి, ఫస్ట్ ఆ హృదయంలో ఎంత తడి ఉండాలి. అంటే ఈ సినిమా అంత ఒక మంచి ఫీల్ని, ఒక మంచి బంధాన్ని ఇచ్చింది. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, కార్తీక్ గారికి, ప్రొడ్యూసర్ రవిచంద్ర గారికి నేను మళ్ళీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సినిమాని ప్రేక్షకులందరూ చూడని వాళ్ళు సోనీ లీవ్లో తప్పకుండా చూడండి. #బ్రో అనే ఒక సినిమా ఇప్పుడు అందరూ చెప్పుంటారు. మా జనరేషన్ వాళ్ళకి రామారావు గారిది, సావిత్రి గారిది రక్త సంబంధం సినిమా, మా భాస్కర్ భట్ గారు కూడా తెలిసింది. అప్పుడు అందరూ పాత జనరేషన్ అన్నా చెల్లెల సినిమాలు. ఈ మధ్య అన్నా చెల్లెల సినిమాలు తగ్గిపోయాయి పూర్తిగా. సో తర్వాత మళ్ళీ మా పల్లెలో గోపాలు ఆ టైంలో కొంచెం అర్జున్ గారితో కొన్ని అన్నా చెల్లెల సినిమాలు వచ్చాయి. చాలా కాలం తర్వాత ఒక అద్భుతమైన అన్నా చెల్లెల సినిమాని అటెంప్ట్ చేసినందుకు మన ప్రొడ్యూసర్ గారు రవి గారికి, అలాగే మా డైరెక్టర్ కార్తిక్ గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సినిమాలో నాకు జారిపోయి వేషం వచ్చిందండి, కొద్దిలో జారిపోయేది, డేట్లు లేక 3 రోజులు వేరే అల్లుడు సినిమాలో ఉండడం వలన ఆ బిల్డప్ దుర్గారావు అని ఒక మంచి వేషం ఇచ్చారు నాకు. రవి గారు చాలాసార్లు చెప్పారు, మీరు మిస్ అవ్వద్దు, మంచి వేషం అని. సో చాలా మంచి అవకాశం ఇచ్చారు, 10 మంది చెప్పుకుంటున్నారు, మెప్పుకోలు వస్తుంది. సో అందమైన సినిమా తీసినందుకు యూనిట్ అందరికీ కూడా. అదేవిధంగా నేను విశాఖపట్నం జిల్లాలో జాయింట్ కలెక్టర్గా పనిచేశాను. ఆ అరకు ప్రాంతంలో చాలా ఏళ్ళు పనిచేశాను సార్. కానీ చాలా అందంగా ఉంటుందని మా అజీమ్ భాయ్ ఆయన చూపిస్తే కానీ తెలియలేదు. మా ఎంపీ కూడా ఫోన్ చేయండి, మన అరకు ఇంత అందంగా ఉంటుందా అని, అంత గొప్పగా చూపించారు. మంచి మ్యూజిక్ శేఖర్ చంద్రది. సో మంచి వాళ్ళు అందరూ కలిస్తే మంచి సినిమా వస్తుందని సదభిప్రాయంతో, సదుద్దేశంతో తీస్తే వస్తుందని ఇది మచ్చుతునక మళ్ళీ చెప్తాను. మా డైరెక్టర్ కార్తీక్, నేను ఎప్పుడూ దర్శకుడు కొన్ని నిర్వచనం ఇస్తూ ఉంటాను సినిమాకి. దర్శకుడి సంస్కారం, క్యారెక్టరే సినిమా. అది 10 సార్లు 10 వేదికలు మీకు చెప్తాను. ఆయన పెరిగిన విధానం, ఆయన జీవితాన్ని చూసిన విధానం,
అదే సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుంది, కొత్తగా తీయలేడు. సో అంత మంచి సంస్కారవంతులైన దర్శకుడు కార్తీక్కి నేను అభినందన తెలియజేస్తూ ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. మా నవీను మీరు అందరూ చెప్పుకుంటారు, ఆయన ఎక్కడో మనం జగపతి బాబు గారు పొడి చేసింది ఒకటే గుర్తుంది లాస్ట్ సీన్ నాకు తగ్గించండి. అలాంటిది ఒక్కసారి ఎమోషనల్ బ్రదర్గా ఆ క్లైమాక్స్లో అయితే కళ్ళంపడి నీళ్లు పెట్టుకొని తెలుగు వాళ్ళు అయితే ఉండరు, నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను గర్వంగా. ఈ పాట రాఖీ మా సిస్టర్ యూఎస్లో ఉంటుంది, దానికి నాకు పెద్ద కష్టాలు ఏం లేవు నిజంగా. కానీ షీఈ్ వెరీ రిచ్ అండ్ చాలా మంచి ఉద్యోగంలో ఉంది, హాయిగా ఉంది, ఎప్పుడు అంత ఎమోషనల్గా కూడా మాట్లాడదు. ఈ సినిమా చూసి ఏడుస్తూ ఫోన్ చేసింది, మామూలుగా ఉండదు అని చెప్పాను దానికి, ఇలాంటి పనులు చేయకు నువ్వు, ఇలాంటి సినిమాలు చూడుకొని. అదర్వైజ్ షీఈ్ వెరీ హ్యాపీ, ఎప్పుడు ఏడవడం లేదు, నాతో ఎమోషనల్గా మాట్లాడడం కూడా లేదు లైఫ్లో. నా దగ్గర 45 ఏళ్ళు ఉంటాయి, బాగుండదు 45 నాకు 50, మన ఇద్దరు ఇలా కన్నీళ్ళు పెట్టుకోవడం అంత గొప్పగా అనిపించదు అంటే, లేదన్నయ్య చాలా బాగుంది సినిమా, ఐఎమ్ మూవ్డ్ అని చెప్పింది. సో సగటు తెలుగు వాళ్ళందరూ ఇలాగే మూవ్ అయ్యారు. సో కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్. నన్ను ఇందులో భాగస్వామి చేసినందుకు మా రవి గారికి నా పర్సనల్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇలాంటి ఒక సక్సెస్ మీట్లో #బ్రో ఫ్యామిలీని మీట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఒక మంచి ఫీల్ గుడ్ ఎమోషనల్ మూవీ, 6 to 60 years దాకా అందరూ చూసే సినిమా. సో ఈ సినిమా చూసిన తర్వాత నాకు నిజంగా మా ఫ్యామిలీ మెంబర్స్కి అంతా ఒకసారి ఫోన్ చేసాం. మా అన్నయ్యని చాలా చూసి ఎప్పుడూ చేయను ఫోను, సో అన్నయ్య గుర్తు చాలా వచ్చేసింది. నవీన్ గారు, అవికా గారు అసలు నాకైతే నేను చాలా కొంచెం హార్డ్ హార్టెడ్, నేను అంతే తొందరగా ఏడవను. లాస్ట్ క్లైమాక్స్లో అన్నా చెల్లెలు ఎమోషన్ చూసి నా కళ్ళు నీళ్ళు వస్తుంటే మా హస్బెండ్ అంటున్నారు నువ్వు ఏడుస్తావా అని. సో అంత టచ్ అయిపోయింది నాకు, చాలా బాగుంది. ఇంత ఒక మంచి సక్సెస్ మూవీలో, ఇంత ఒక మంచి ఫీల్ గుడ్ మూవీలో నా అవకాశం ఇచ్చిన కార్తిక్ గారికి, ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ సార్. అండ్ దేవిప్రసాద్ సార్ కూడా, దేవిప్రసాద్ సార్ ఒకసారి ఒకలాగా నాకు లక్కీ హస్బెండ్ అయిపోయారు. నాంది కూడా సక్సెస్, మళ్ళీ ఈ సినిమా కూడా మళ్ళీ సక్సెస్. సో మ్యూజిక్స్ చాలా బాగుంది సార్, లిరిక్స్ మ్యూజిక్ అంతా వెరీ నైస్. సో చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ అండ్ ప్రెస్ మీడియా వాళ్ళందరికీ నమస్కారం. నేను ఈ #బ్రో అనే మూవీలో సవ్య అనే క్యారెక్టర్ ప్లే చేశాను. సో ఇప్పుడు నా డిఎమ్స్ చూస్తే అందరు అమ్మాయిలు మెసేజ్ చేస్తున్నారు ఐ నీడ్ అ లవర్ లైక్ సవ్య అని. సో ద వే ఐ వాజ్ కమ్యూనికేటింగ్ విత్ ద హీరోయిన్, ఆ ప్రతి డీటెయిల్ డైరెక్టర్ కార్తిక్ అన్న, ఐ నో హిమ్ ఫ్రమ్ అ వెరీ లాంగ్ టైమ్. సో కార్తిక్ అన్న ప్రతి డీటెయిల్ చెప్పాడు, ఇట్లా ద వే యూ లుక్ ఎట్ హర్, నువ్వు డైలాగ్ చెప్పేటప్పుడు ఎట్లా చూడాలి, ప్రతి ఒక్క డీటెయిల్ చెప్పి యాజ్ అ యాక్టర్గా నేను చాలా నేర్చుకున్నా ఆ మూవీ త్రూ. దిస్ ఇస్ ఫ్రమ్ ద హార్ట్ అన్న, దిస్ ఇస్ సంథింగ్ ఐ కాంట్ టెల్ యూ ఇన్ రియల్. అండ్ అవికాకి మా అమ్మ చాలా పెద్ద ఫ్యాన్, చిన్నప్పటి నుండి ఆ సీరియల్ నేను కూడా చూసేవాడిని. సో ఆబ్వియస్గా అమ్మాయితో ఒక పేరుగా చేయాలంటే చాలా భయపడ్డాను. ఒక షీఈస్ వెరీ గుడ్ విత్ ద స్క్రీన్. అండ్ ఇంకోటి మన నవీన్ అన్న, నాకు బాలరెడ్డి క్యారెక్టర్ ఇస్ ఫేవరెట్ రవీంద్ర సమేత. సో నేను ఇట్లా చూసినప్పుడల్లా ద ఫస్ట్ టైమ్ ఐ సా హిమ్ ఐ వాజ్ షాక్డ్, ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ దట్ టు దిస్ ఫర్ ద బ్రదర్ క్యారెక్టర్. సో వీళ్ళిద్దరితో స్క్రీన్ షేరింగ్ అనగానే చాలా భయపడ్డాను. బట్ ద ఫస్ట్ డే ద వే దే ట్రీటెడ్ మీ, నేను ఇంకా సెట్కి కూడా వెళ్ళలేదు, సెట్ కొంచెం దూరంలోనే ఐ వాజ్ సిట్టింగ్ విత్ ద స్క్రిప్ట్ పేపర్స్, ప్రొడ్యూసర్ గారు చూసారు. సో వెళ్ళినాక ఐ వర్క్ విత్ దెమ్, దే ఆర్ రియలీ నైస్. అండ్ సినిమా చూస్తూ ఏడవకుండా ఉండడం చాలా కష్టం. క్లైమాక్స్లో చాలా ట్రై చేశాను, బట్ ఐ కుడెంట్ కంట్రోల్ మై సెల్ఫ్, నిజంగా ఏడుపు వచ్చేసింది. సో దిస్ వాజ్ అ వెరీ ఎమోషనల్ మూవీ. అండ్ మెయిన్లీ ఈ ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి చాలా చాలా థ్యాంక్స్. నాకు కొన్ని పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ నుండి ఇప్పుడు కాల్స్ వస్తున్నాయి, రేపు ఏది పెద్ద మూవీ చేసినా కానీ దిస్ ఈస్ ద మూవీ దట్ ఓపెన్ విండో ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ముందుగా కొంచెం బాధాకర విషయమే ఏంటంటే, ముగ్గురు లెజెండ్స్ మేము కోల్పోయాము ఈ ఇండస్ట్రీలో. పునీత్ రాజ్ కుమార్ గారు, సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు, అండ్ మన డ్యాన్స్ మాస్టర్ శివశంకర్ మాస్టర్. సో దేవుడు వాళ్ళ సోల్ని లైక్ చల్లగా పెట్టాలి అండ్ వాళ్ళ ఫ్యామిలీ అందరికీ చాలా ధైర్యం ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. అండ్ ముందుగా ఫస్ట్ నేను స్టార్ట్ చేయాల్సింది భాస్కర్ భట్ల సార్ దగ్గర నుంచి. ఎస్, టీం అందరితో చాలా క్లోజ్ ఉన్నాను నేను, అండ్ అందరూ చాలా కనెక్ట్ అయిపోయారు నాకు. బట్ ఈ కనెక్షన్ని నాకు దొరకడానికి కారణం భాస్కర్ భట్ల సారే. ఎందుకంటున్నానంటే అండి, ఫస్ట్ డే షూట్, ఫస్ట్ షాట్ చేసేటప్పుడు ఈ మాధవ్ అనే వ్యక్తి ఎవరో ఏంటో తెలియదు నాకు, వీటిని ఎలా అప్రోచ్ అవ్వాలి. డైరెక్టర్ మొత్తం డీటెయిల్స్ చెప్పేశారు, లైక్ అవికా ఇస్ అ వెరీ గుడ్ యాక్టర్, తను కూడా ఆన్ పాయింట్ ఉంది, అందరూ లైక్ వీఆర్ ఆల్ రెడీ. బట్ స్టిల్ ఎక్కడో నాకు వాడు దొరకలేదు.
అంటే ఇలాంటి ఒక బరువు గల క్యారెక్టర్ ఫస్ట్ టైం చేస్తున్నాను నేను. అంటే దాన్ని ఎలాగైనా బాగా చేయాలని ఒక తపన ఉండింది. కానీ ఫస్ట్ షాట్కి సార్ అన్నయ్య సాంగ్ ప్లే చేసి నేను షూట్ స్టార్ట్ చేశాను సార్. ఆ రోజు నుంచి సార్ ఇప్పుడు దాకా ఆ మాధవ్ అనే ఫీలింగ్ అలాగే ఉండిపోయింది సార్. అండ్ నాకు చాలామంది చెల్లెలు వచ్చేసారు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అందాల రాక్షస్ టైంలో చాలామంది అమ్మాయిలు అది ఇది అని చెప్పారు. దానికంటే సంతోషం నాకు అంటే నాకు 2 చెల్లెలండి. వాళ్ళంటే నాకు చాలా ప్రేమ, కానీ చెప్పుకోను, ఎక్స్ప్రెస్ చేసుకోను. మా అమ్మ అంటే నాకు చాలా ప్రేమ, ఎక్స్ప్రెస్ చేసుకోను. ఎక్కడో రవిచంద్ గారు ఆయనకు వాళ్ళ వైఫ్ ఎలా మోటివ్ చేశారో తెలీదు. బికాస్ షీఈ్ నాట్ హియర్ విత్ అస్. ఐ హోప్ షీ ఈజ్ సీయింగ్ దిస్. బికాస్ ఆవిడ డ్రీమ్ ఆయన ఈ సినిమా ప్రొడ్యూస్ చేయాలని. అండ్ అంత మంచి థాట్తో ఒక బ్రదర్ సిస్టర్ స్టోరీని చెప్పాలి. దానికి కావాల్సింది ఆయన సార్ చెప్పినట్టు ఖచ్చితంగా ఒక చెట్టుకి నీళ్ళు ఖచ్చితంగా పోసే వాళ్ళు ఉండాలి. అప్పుడే ఆ పెద్ద వృక్షంగా మారి చాలామందికి ఉపయోగపడుతుంది. సార్ థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ లేకపోయింటే రవిచంద్ గారికి మా అందరికీ ఇంత మంచి సినిమా మేము ఇచ్చుండే కావేమో. ఐ థింక్ వీ వుడెంట్ హ్యావ్ గివెన్ దిస్ గుడ్ ఫిల్మ్. కొంచెం టైం తీసుకుంటా స్పీచ్, ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం ఏ సినిమాలో నేను ఇంతసేపు మాట్లాడలేదు. ఈ సినిమాకి మాట్లాడాలి. సో సారీ ప్లీజ్. అండ్ ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ దేర్. ఎంత ఎనర్జెటిక్ పర్సన్ అండి. ఆయన ఎడ్యుకేషన్కి, ఆయన స్టేచర్కి, ఆయన ఉన్న వైజాగ్లో ఉన్న ఆయన స్టేటస్కి నిజంగా ఆయన రాగానే ఆయన గురించి చెప్పగానే కొంచెం అలర్ట్ ఫీల్ అయ్యా. అయ్యో అంటే బాగా చదువుకునే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం, చాలా ప్రేమ వాళ్ళంటే. రాగానే హీ వాజ్ సో గుడ్. మేమిద్దరు కలిసి అంటే ప్రొడ్యూసర్ గారికి ఆ రోజు క్యారవాన్ కుదరలేదు. బికాజ్ కోవిడ్ సిచ్యువేషన్స్ వల్ల క్యారవాన్స్ లేవు. మేమిద్దరు కలిసి ఒక 2 hours క్యారవాన్లో టైం స్పెండ్ చేసాం. అండ్ సార్ you brought more life for my love story in the film. Thank you sir, thank you. And my mother is looking very beautiful. My mother is looking very beautiful, and we had a problem because of her beauty in our film. Because మా DOP వచ్చేసి మేడం మేకప్ వద్దు, తీసేయండి మదర్ లాగా. సార్ మేకప్ లేదు సార్ అని షీ యూజ్డ్ టు టెల్ హిమ్. థ్యాంక్ యూ మేడం. లైక్ నిజంగా కొన్ని సీన్స్లో మీరిచ్చిన ఒక యాక్షన్స్ వల్ల నేను బాగా పర్ఫామ్ చేయగలిగాను. థ్యాంక్ యూ. అండ్ మ్యాన్షన్ హౌస్ మళ్ళీ ఒకరోజు కూర్చుందాం సార్. అంటే సినిమాలో కాకుండా రియల్లో ఒకసారి కూర్చోవాలి మీతో. బికాస్ అంత బాండింగ్ క్రియేట్ అయిపోయింది మీతో నాకు. నిజంగా సార్ నాకు ఎక్కడో గోవర్ధనులా ఫీల్ అయ్యాను నేను. ఎందుకంటే ప్రతి మనిషి వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ రేస్ చేసే వాళ్ళు అందరూ గోవర్ధనుడే. ఎందుకంటే మాధవుడు. బికాస్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ లిఫ్ట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. బయట ప్రపంచంలో మనం ఉంటూ మేమేంటో మనకు తెలియకుండా ఉండడం అనేది చాలా కష్టం ఇక్కడ. సో థ్యాంక్స్ సార్. నిజంగా ఆ సార్ చెప్పినట్టు ఆ సీన్ వన్ ఆఫ్ మై బెస్ట్ సీన్స్. ఎక్కడైనా మదర్ సన్ సెంటిమెంట్ చాలా ఈజీగా క్యాచ్ అయిపోతుంది. బట్ ఫాదర్ సన్ సెంటిమెంట్ అది కొంచెం కష్టం, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడమే కష్టం. సో కార్తిక్ హ్యాస్ డన్ అ గ్రేట్ జాబ్ దేర్. అండ్ కమింగ్ టు సాయి రోనక్ని కొంచెం నేను బాసింగ్ చేశాను షూట్లో. బికాజ్ ఐ వాంటెడ్ టు ఎంకరేజ్ హిమ్, సపోర్ట్ హిమ్ ఫర్ దిస్ క్యారెక్టర్ అంతే. అంటే ఎస్ హీఈస్ అ వెరీ గుడ్ యాక్టర్, డౌటే లేదు. హీఈస్ అ వెరీ గుడ్ డాన్సర్, హీ లుక్స్ గుడ్, హ్యాండ్సమ్ అండ్ ఆల్. బట్ ఎక్కడో ఓవర్ కన్సర్న్ టువర్డ్స్ ద స్క్రిప్ట్. బాగా వస్తుందా, బాగా రాదా. సో ఐ వెంట్ టు సాయి రోనక్ బాగా చేయాలి. షూర్ అన్న, నిజంగా బాగా చేయాలి. షూర్ అన్న, బాగా చేయలేదు అనుకో నేను వచ్చి నేను అడుగుతా అన్న. ష్యూర్గా అన్న అన్నాడు. థ్యాంక్ యూ మ్యాన్. యూ మేడ్ యువర్ ప్రెజెన్స్ మేడ్ lot of difference in the film because it lifted the screenplay, story and everything. And I wish you do more great work. My brother, I love you. Thank you. And coming to love you bro. ఇది ఒక అద్భుతమే అనాలి. ఎందుకంటే నీకు అందరూ చెప్పినట్టు చిన్నప్పటి నుంచి తను చూస్తున్నాం, తను మంచి యాక్టర్ అందరికీ తెలుసు. కానీ అవికాతో ఫస్ట్ సీన్ చేసేటప్పుడు ఏమో తెలీదు, సడన్గా కనెక్ట్ అయిపోయా. ఇద్దరం లైక్ బ్రదర్ సిస్టర్
హీరో హీరోయిన్ సార్ చెప్పినట్టు హీరో హీరోయిన్ అన్నారు కదా, ఏమో తెలీదు, హీరో హీరోయిన్లో మేము చాలా సినిమాలు చేసాం ఓకే, బట్ ఇది నా జీవితంలో ఫస్ట్ టైం ఒక యాక్ట్రెస్ని చూస్తున్నప్పుడు ఒరిజినల్గా ఒక సిస్టర్ ఫీలింగ్ రావడం అనేది. ఈ అమ్మాయి మరి ఏంటో, మరి ఈ అమ్మాయి ఎంత ప్యాకేజ్ ఉంది ఈ అమ్మాయికి, షీఈ్ నాట్ దట్ సింపుల్, వెరీ కాంప్లికేటెడ్ అమ్మాయి ఈ అమ్మాయి, వెరీ టాలెంటెడ్, ఏది చేసిన అమ్మాయి 100% చేస్తుంది. అండ్ స్పెషలీ తను చాలా మెచ్యూర్డ్గా థింక్ చేస్తుంది. ఎగ్జాంపుల్ అండి, 36 hours ఎక్కడ బ్రేక్ లేకుండా, వర్షాలు తప్ప మాకు ఎక్కడ షెల్టర్ కూడా లేదు. అంటే 100 మంది ఉన్నామండి, ఓకే మేమందరం మొగాళ్ళము, ఓకే అంటే వెదర్ని తట్టుకోగలము, ఇన్సెక్ట్స్ అవి ఏమైనా ఉంటే ప్రాబ్లం లేదనుకున్నాం. కానీ ఈ అమ్మాయి మాతో పాటు 36 గంటలు అంటే తనొక్కతే ఉంది ఆ అమ్మాయి, ఒక ఆడపిల్ల మాకు ధైర్యం ఇచ్చింది ఆ రోజు. నేనే షూట్ చేయాలనుకుంటున్నా, కమాన్ లెట్స్ షూట్ అని చెప్పి మేమందరూ వర్క్ చేసాం. అండ్ థ్యాంక్స్ అవిక, నీ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను నేను. అంటే టైం విషయంలో నాకు తనకు ఒక 4 minutes 5 minutes డిఫరెన్స్ ఉండేది, ఎందుకంటే తనకు మేకప్ లేదు, నాకు కొంచెం లుక్స్ కోసం నేను చేసుకోవాలి, షార్ట్ నాకంటే ముందు వచ్చేసేది. బట్ ఆ ఛాలెంజ్ నాకు బాగా నచ్చింది. అంటే ఇన్ని సినిమాలు చేస్తున్నప్పుడు ఒక యాక్టర్ హూ ఇస్ కమింగ్ అండ్ ఛాలెంజింగ్ మీ ఫర్ ద లైక్ ఛాలెంజ్ అంటే ఇట్స్ అ గుడ్ హెల్తీ ఛాలెంజ్ వేర్ వీ వర్క్ టుగెదర్ డే అండ్ నైట్, టైం అనక ఏం ఆలోచించకుండా చేసాం. అండ్ ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే శేఖర్ చంద్ర, చాలామంది చెప్తున్నారు క్లైమాక్స్లో నవీన్ చంద్ర యాక్టింగ్ బాగుంది, అవికా గౌర్ యాక్టింగ్ బాగుంది, యా లైక్ డైరెక్టర్ ఎలా చెప్పారో అలా చేసాం. కానీ సినిమాలో ఎక్కడెక్కడైతే ఆ ఎమోషన్ లిఫ్ట్ చేయాలో అక్కడ శేఖర్ చంద్ర వాజ్ ఆన్ పాయింట్. అండ్ ఐ ఫీల్ బ్రో సినిమాకి హీరో శేఖర్ చంద్ర, బికాజ్ ఇంత మంచి ఫీల్ ఉన్న ఫిలిం సక్సెస్ఫుల్ అవ్వాలంటే యూ నీడ్ ఎ వెరీ గుడ్ మెజిషియన్ అండ్ హీ హాస్ క్రియేటెడ్ అ మ్యాజిక్. సో అందరికి ఏం చెప్తున్నా అంటే లైక్ సోనీ లివ్లో ఫిలిం రిలీజ్ అయింది. అండ్ ప్రసాద్ గారు చెప్పినట్టు నాకు ఫస్ట్ డే మెసేజ్ ఏం రాలేదు, ఏంటో ఆ సినిమా బాగుంది చూస్తున్నారు లైక్ చూస్తున్నారా అర్థం కాలేదు. ద నెక్స్ట్ డే నుంచి హార్ట్ఫుల్గా అందరూ మెసేజ్ పెడుతున్నారు. అండ్ చాలామంది సిబ్లింగ్స్, కార్తిక్, ఐ థింక్ చాలామంది కార్తిక్కి థ్యాంక్స్ చెప్పాలి. కార్తిక్ వల్ల చాలామంది బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్, నాట్ ఓన్లీ బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ లవర్స్ అందరూ ఆ లోపల ఉన్న కల్మషాన్ని తీసేసి ఓపెన్గా ఫ్రీగా మాట్లాడుకుంటున్నారు, కలుస్తున్నారని చెప్పి మాకు మెసేజ్ పెట్టారు. అండ్ ఐ థింక్ ఈ సినిమా చేయడానికి అదే కారణం అనుకుంటా. చాలామందికి మేము ఒక మంచి మెసేజ్, ఒక కథ చెప్పి మళ్ళీ రీకనెక్షన్ చేయాలి అందరితో అనేసి అనుకుంటున్నాం. అండ్ ఇట్ వర్క్డ్. సో థ్యాంక్ యూ. ఫస్ట్ టైం మైక్లో ఎంతసేపు మాట్లాడాను నేను, ఎందుకంటే ఈ సినిమా అంతా క్లోజ్ టు మై హార్ట్. ఐ థింక్ ఈ సినిమా నుంచి లైక్ షాయిరోనక్ చెప్పినట్టు బాల్ రెడ్డి అనే క్యారెక్టర్ ఒక చాలామందికి అలా గుర్తుండిపోయింది, సూర్య అనే ఒక అందల్ రాక్షస్ క్యారెక్టర్ గుర్తుండిపోయింది, ఇప్పుడు మాధవ్ ఫ్రమ్ బ్రో ఇలాగే గుర్తుండిపోతుందని నేను నమ్ముతున్నాను. అండ్ చూడని వాళ్ళు చూడండి, నిజంగా ఇట్ విల్ స్టీల్ యువర్ హార్ట్ ఫర్ షూర్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇలాగే మంచి మంచి సినిమాలతో మంచి కథలతో మీ ముందుకు వస్తాను. అండ్ ఇలాగే మీలాగా సపోర్ట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా మాకు ఇండస్ట్రీలో ఉండాలి. సో మాలాంటి లైక్ అప్కమింగ్ యాక్టర్స్, అంటే అప్కమింగ్ అంటే మేము చేస్తున్నాం సినిమాలు, కానీ మంచి సినిమాలు చేయాలని మాకు చాలా కోరికలు ఉన్నాయి. అండ్ యాజ్ యాక్టర్స్ వీ వెల్కమ్ ప్రొడ్యూసర్స్ హూ రియలీ సపోర్ట్స్ అస్ అండ్ లైక్ వెల్కమ్ ప్రొడ్యూసర్స్ దట్ ఇలా లైక్ రవిచంద్ గారు తీసుకున్న ఒక డిసిషన్ని మీరు సపోర్ట్ చేసి ఇక్కడ దాకా సినిమా తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. అండ్ #bro will always be my best film in my career because my Subbu is the one who got me this huge success, because her positive vibe I think gave me this. Thank you very much. It's your turn. Oh, okay. First of all, thank you everyone for being here. This is very special. Thank you sir for supporting. Definitely. But really thank you for not just supporting me for this project but overall. You know what I'm talking about, so thank you. I would like to start by stating a fact that this wasn't a very easy or the most like a very comfortable role. Reason one,
it was a remake, so obviously people will compare. Reason 2, it was a bubbly, chirpy character which I have done so many times. So I wanted to give something different. So I had no clue how. Reason 3, I genuinely struggle with Telugu dialogues. So I really didn't know if I would be the right choice for Subbu because Subbu really talks a lot. So these were the 3 major reasons that I wasn't really confident about my character, about playing this one. But all thanks to our director Karthik, he made me feel that this character is made for me in a way. He made me feel that only I can pull this off, and he was so sure about it. He was 100% sure that whatever I do will work. That gave me the confidence and the courage to say yes to this one. Before the shoot started, I still remember me and Naveen, we went out just to talk for a few minutes. And I just knew that I see a brother in him. I just knew that this will work. I don't know how the shooting schedules are going to be. Will they be tiring? Will they be really hectic? I did not care. I just wanted to be on the set, have fun, be around this guy because I learned a lot from him. As an actor, I always tell this that I love actors who can, like he said, challenge you, but at the same time make you feel so comfortable with the improvisations because I am a very spontaneous actor. I haven't been trained in acting. So for me, rehearsing something 50 times, I'm not sure if that would work. So I'm very spontaneous, I react spontaneously, and just the fact that he responded to it every single time, it's more than, it's just unbelievable. So that is what I feel for you. And I'm really grateful that I had you as my co-actor because as an actor, you need somebody who understands what the scene is, the silences, the dialogues, the depth, and you do. You're very, very brilliant at it. About the music, Shekhar Chandra has given so many of my songs the hit ones, and I'm so proud of him. This one is very, very special because I did not ever think that I would do a brother-sister movie, and especially at this age, I thought maybe Baad mein we'll see. But he made this so special just because he put in his heart and soul, he gave his 100%, and it just touched my heart. So thank you, Shekhar Chandra. We miss you today. Azim, we miss you. Azim is our DOP who is a rock star. It was so much fun to have him on the set. He was such a goofball running around, falling around, and I love him. So it was really fun having him there. I would like to mention our producer. Even after so much of struggle during, after the movie, he pulled this through. You made this happen. And we genuinely respect, love, and adore you. I want to mention all my co-actors. I did not have many scenes with a lot of you guys, but I really enjoyed watching you on screen. Your scenes were so funny, your scenes were so emotional. It was just amazing. The father-son chemistry, the mother-son, there was this one particular scene, then your scenes with Sanjana. I mean, you guys were amazing. I have to talk about Sai Ronak. I haven't seen this quick, itana jaldi chemistry working out with somebody so soon. I mean, we met on the set one day and like that same day we had a scene, and within like few days we had the romantic scenes, and it just worked. Like somehow I really connect with him on a level that I really like him, and now we are doing another movie together, so it's amazing. I really want to mention that Telugu audience has really supported me in so many ways, from giving me the courage to become a producer, to do so much in life at this age. I really am very grateful. I feel utmost gratitude right now, and I want to thank each one of you for loving Anandi, to my character Uma Devi in Uyala Jampala, to all my characters. You guys have really accepted me like your own daughter, and it is a very special feeling. I really feel blessed that I receive so much love from the Telugu audience, and I'll always, always be grateful. Thank you for loving Bro. Whoever has watched it has definitely come up to me and said things like, this is the best movie of your career, this is the best movie you have ever worked for, this is your best performance. And as an actor, this is all you want to hear. This is the most satisfying
feeling that you can ever get. This makes you feel content in life. And this is a once in a lifetime opportunity. You do not get characters like this that would change your life or teach you something in life. Bro, hashtag Bro is that movie for me that has not just changed my life for better but made me a better human being. I value my family more now. I value the people I work with more now because I understand emotions better, and I think the credit goes to the director for that because he made me feel those emotions so clearly that I feel like I don't know the right word, but I feel like a human now. So thank you for that, and always thankful to my audience, always thankful to this amazing team, and I really want to work with all of you guys again. It's going to be like a dream come true again, and this was the best movie that I've ever worked with, and I'm extremely proud of it, and I am really grateful that you guys are loving it. Please keep watching it. Watch it on repeat because my cousins and my brothers are doing that. So yeah, thank you so much. Thank you so much. నేను చాలా మాట్లాడాలని అనుకున్నాను. యాక్చువల్లీ మాకు మాట్లాడే ఆపర్చునిటీ మూడే చోట్ల ఉంటుంది. ఒకటి రాసే కాగితం పైన, తీసే సినిమా పైన, అది హిట్ అయినాక వచ్చే వేదిక పైన. రాసే దగ్గర చెప్పేశాను, తీసే దగ్గర చూపించాను. ఐ థింక్ ఒక 10 minutes తీసుకొని ఈ వేదికను కూడా యూటిలైజ్ చేసుకొని కొన్ని థింగ్స్ మాట్లాడతాను. ముందు నుంచి స్టార్ట్ చేస్తాను. నేను 3 different పార్ట్స్లో మాట్లాడతాను ఇప్పుడు. పార్ట్ నెంబర్ 1 ఈజ్ అబౌట్ మీ అండ్ మై ఫ్యామిలీ. సినిమా నా లైఫ్లోకి ఎలా వచ్చింది, నేను సినిమాకి ఎలా ఇంట్రెస్టెడ్ అయ్యాను అనేది చెప్తాను. మాది చాలా ఇఫ్ ఐ మే సే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. మా నాన్న, నాకు 2 అక్కలు. నేను 3 years ఉన్నప్పుడు మా అమ్మ షీ పాస్డ్ అవే అండి. యాజ్ అ ఫ్యామిలీ వీ వెంట్ త్రూ అ లాట్. తెలియలేదు ఎలా డీల్ చేయాలో, మా ఫ్యామిలీలోనే ఎలా ఉండాలో. ఎవ్రీథింగ్ వోంట్ బి ద సేమ్, బట్ ఓవరాల్గా అందరం we just pushed through, powered through. I think now we are in a place where we are happy, we are together. So first thanks నేను ఎవరికైనా చెప్పాలి అని అంటే మా అమ్మకి చెప్తాను. ఎందుకంటే నేను ఎప్పుడు, నాకు తను మాట్లాడే మెమరీ లేదు, కానీ నాకు రిలేటివ్స్ నుంచి మా అక్క వాళ్ళు చెప్పేదాని ప్రకారంగా జనరల్గా మనం చిన్న ఉన్నప్పుడు వీడు పెద్దగా అయ్యాక ఏమవుతారు అనే డిస్కషన్స్ నడుస్తుంటాయి. అందరు ఏదో చెప్తుండే, మా నాన్న ఏదో అంటుండే, మా అక్క వాళ్ళు ఏదో అంటుండే. మా అమ్మ మాత్రం చెప్పేదంట, వాడు ఆటో డ్రైవర్ అయినా వాడు హ్యాపీగా ఉంటే చాలు అని. సో సినిమా డైరెక్టర్ అయ్యి ఐ యామ్ ది హ్యాపీయెస్ట్ పర్సన్ స్టాండింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐమ్ 100% ష్యూర్ ఏంజల్స్ ఆర్ రియల్. మన ఫ్యామిలీ మన నుంచి దూరంగా వెళ్ళిపోతుంది, but they are never away. They are always around us. They are working for us. They are protecting us. I think that is exactly what I try to tell in this film, between a brother and sister also. Next thanks my father చెప్తానండి. చాలా కష్టం ఫ్యామిలీని, పార్ట్నర్ లేకుండా, వైఫ్ లేకుండా, ముగ్గురు పిల్లల్ని పెంచి వాళ్ళని చూసుకోవడం అనేది అసలు నేనైతే ఇమాజిన్ కూడా చేయలేను ఆ సిచ్యువేషన్లో ఉండడం. ఎక్కడో రవి గారు ఇస్ ఇన్ ద సేమ్ సిచ్యువేషన్ నౌ. దట్ ఈస్ వేర్ ఎందుకో నాకు ఆయన ప్రొడ్యూసర్లా కాకుండా నేను చిన్నగా ఉన్నా కాబట్టి నేను చూడలేకపోయాను మా ఫాదర్ స్ట్రగుల్ ఏంటి, ఎలా ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తూ పెంచారనేది. ఇప్పుడు చూస్తున్నాను. దిస్ మస్ట్ హ్యావ్ బీన్ మై ఫాదర్. నెక్స్ట్ ఈ సినిమా అనే ఇండస్ట్రీ, సినిమా అనే ప్రొఫెషన్, ఇట్ డిమాండ్స్ అ లాట్ ఆఫ్ సాక్రిఫైసెస్ ఇన్ మెనీ వేస్. నెక్స్ట్ అబ్సల్యూట్లీ ఐ డోంట్ నో థ్యాంక్స్ చెప్పాలా లేదా తెలీదు కానీ, బట్ టు మై వైఫ్ అప్రూపా మర్లిన్, చాలా సాక్రిఫైసెస్ అండర్గో అయ్యాం. చాలా పేషెన్స్తో షీ వాజ్ దేర్ విత్ మీ when I was nothing. Now I am something, very small something. This is just the beginning of where I want to be. I hope I will give you everything in life that you deserve,
and thank you for sticking with me when there was nothing with me. నెక్స్ట్ టు మై ఫ్రెండ్స్, మన లైఫ్లో మనం ఎంత మన స్ట్రగుల్ అయినా మన స్ట్రెస్ అయినా ఇవన్నిటినీ అంతో ఇంతో మనం బేర్ చేయగలము. మనము అంతో ఇంతో ఫ్యామిలీతో మాట్లాడలేనివి ఆర్ ఇంట్లో చెప్పలేనివి, యూ నీడ్ అ స్పేస్ టు గో అండ్ టాక్ టు, అండ్ యూ నీడ్ సమ్ పీపుల్ టు just encourage you, just pat your back when you are low. To all my friends who were there with me, who are still there with me within the industry also, మీకు తెలుసు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. ఐ హోప్ ఐ మేడ్ యూ ప్రౌడ్ విత్ దిస్ అండ్ ఐ విల్ మేక్ యూ ప్రౌడ్ గోయింగ్ ఫార్వర్డ్. సినిమా అనేది నా లైఫ్లోకి ఎలా వచ్చిందో ఒక చిన్న ఇన్స్టెన్స్ చెప్తాను, ఎందుకంటే దట్ ఈస్ కనెక్టెడ్ టు why I made this film the way I made it. నాకు ఐ థింక్ నేను 7-8 years ఉంటానండి. లైక్ ఐ టోల్డ్ యూ మై మదర్ వాజంట్ దేర్. సో మా నానమ్మ వాళ్ళు మాతోనే ఉండేవాళ్ళు. మా నానమ్మకు ఒక బ్యూటిఫుల్ హ్యాబిట్ ఉంది, మన తెలుగు ఆడియన్స్కి ఉండే హ్యాబిట్, ఏదేమైనా రోజులో ఒక సినిమాను చూడాలి. అప్పట్లో తేజ అనే ఒక ఛానల్ ఉండేది, సన్ నెట్వర్క్ వాళ్ళది. త్రూ అవుట్ ద డే సినిమా తర్వాత సినిమా, సినిమా తర్వాత సినిమా, సినిమా తర్వాత సినిమా ప్లే చేసేవాళ్ళు. మా నాన్నమ్మ త్రూ అవుట్ ద డే తన పనులన్నీ ఫినిష్ చేసుకొని ఏది ఏమైనా డేలో ఒక సినిమా చూసేది. ఇంట్లో పక్కనే ఉంటా కాబట్టి ఎక్కడో అలా సినిమాలు చూస్తూ పెరిగేవాడిని. ఒక పర్టిక్యులర్ సినిమా నా పర్స్పెక్టివ్ మార్చేసింది. అంటే ఏ కళాకారుడికైనా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో నిద్రపోయి చాలా డీప్ స్లీప్లో ఉండే లైఫ్ ఒక పర్టిక్యులర్ ఇన్సిడెంట్ ఇన్స్పైర్ చేస్తుంది, నిద్రలేపుతుంది, పర్స్పెక్టివ్ ఓపెన్ చేస్తుంది. అలాంటి ఒక సినిమా మా నాన్నమ్మ టీవీలో చూసినప్పుడు ఒక పర్టిక్యులర్ సీన్ చూసానండి. కమల్ హాసన్ గారు హీరో, అందులో రాధిక గారు హీరోయిన్. ఆ సినిమాలో కమల్ హాసన్ గారి క్యారెక్టర్, ఆయన పెద్దగా అవుతారు కానీ ఆయన మెంటాలిటీ చిన్నపిల్లలాగా. ఆ సినిమాలో కూడా వాళ్ళ నాన్నమ్మతో ఉంటాడు. ఒక పర్టిక్యులర్ సీన్లో వాళ్ళ నానమ్మ చనిపోతే ఇంట్లోకి వెళ్ళి చనిపోయిన వాళ్ళ నానమ్మని చూసి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక బయటకు వచ్చి అరుగుపైన కూర్చొని ఉంటాడు. అప్పుడు రాధిక గారు ఆమె కొడుకుతో పాటు వచ్చి లోపలికి వెళ్ళి చూసి తను యాజ్ అన్ అడల్ట్ రియాక్ట్ అయ్యి షాక్ అయ్యి బయటకు వస్తుంది. ఏమైంది, ఈ కమల్ హాసన్ గారి క్యారెక్టర్ ఎట్లా రియాక్ట్ అవుతున్నారో, ఏం అండర్గా అవుతున్నారో ఆయన దగ్గరకు వచ్చి నిల్చుంటుంది. ఈయనకి ఏం మాట్లాడాలో అర్థం కాక ఆకలేస్తుంది, తినడానికి ఏమైనా పెడతావా అని అడుగుతారు. ఒకటే డైలాగ్. దాని నెక్స్ట్ రియాక్షన్స్, రాధిక గారి కళ్ళలో నీళ్ళు వచ్చి పక్కనున్న ఆమె కొడుకు పైన వచ్చేయి కమల్ హాసన్ గారిని చూస్తూ ఆయన తలపైన ఇంకో చెయ్యి. వన్ షాట్ టు టెల్ దట్ ఇప్పటి వరకు ఆ చిన్నపిల్లడికి తల్లి, ఇప్పటి నుంచి కమల్ హాసన్ గారి క్యారెక్టర్కి కూడా షీ షుడ్ ప్లే దట్ మదర్ రోల్. డైలాగ్ ఏం లేదు, ఇట్స్ జస్ట్ విజువల్ స్టోరీ టెల్లింగ్. ఐ థింక్ ఇట్ బ్లూ మై మైండ్. నేను ఆ రోజు నుంచి ఐ వాజ్ ఇన్ లవ్ విత్ సినిమా, ఐ వాజ్ ఇన్ లవ్ విత్ ఫిల్మ్ మేకింగ్. థ్యాంక్ యూ కే విశ్వనాథ్ గారు. స్వాతి ముత్యం అనే సినిమా లాంటి ఇంకా చాలా సినిమాలు మాకు ఇచ్చినందుకు. యూ హ్యావ్ ఇన్స్పైర్డ్ మీ టు స్టాండ్ హియర్, టు బీ హియర్ అండ్ టు టెల్ మై స్టోరీస్ ద వే ఐ వాంట్ టు, స్పెషల్లీ విజువల్లీ. ఆ డే నుంచి ఏంటి అని అంటే మనకి లైఫ్లో చాలా అండర్గో అవుతుంటాము, ఏ ఫీలింగ్స్ అండర్గో అవుతుంటాము, దాన్ని ఎలా చెప్పాలి. చాలామందికి నేనైతే చాలా నాన్ ఎక్స్ప్రెసివ్గా ఉండే చిన్న ఉన్నప్పుడు, ఎలా మాట్లాడాలి, ఒక ఫీలింగ్ అండర్గో అవుతుంటే ఆ ఫీలింగ్కి ఏ పేరు ఉంటుంది, దాన్ని ఎలా చెప్పాలి అనే అంత ఇది కూడా లేకుండే నాకు. బట్ వెన్ ఐ సా దట్ ఫిల్మ్, వెన్ ఐ సా దట్ పర్టిక్యులర్ షాట్, చెప్పడానికి మాటలు అవసరం లేదు, మూవింగ్ ఇమేజెస్ తోటి యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ ఇస్ వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్. That is where I have found my expression. That is cinema for me. ఈ సినిమాని కూడా while I was dealing with this, నాకెందుకో I didn't want to go the commercial way and add so many other things which are యాడ్ చేయాలి కాబట్టి, ఆర్టిఫిషియల్ కాబట్టి I never wanted to go there. For me, the way I treated this film was straight away ఒక కే విశ్వనాథ్ గారు ఈ సినిమాని డీల్ చేస్తే ఎలా ఉంటుంది, ఎలా డీల్ చేసేవారు, ఎంత ఆనెస్ట్గా చెప్పేవారు ఈ స్టోరీని అనే పర్స్పెక్టివ్లో నుంచే తీసిన సినిమా. ఐ థింక్ దట్ ఈస్ వై ఇట్ ఇస్ షోయింగ్. ఎక్కడ కూడా మీకు ఏది ప్రిటెన్షియస్ అనిపించదు, ఎక్కడ కూడా మీకు ఏదో క్యాల్కులేట్ చేసుకొని చేసినట్టు అనిపించదు. వాట్
whatever we told, whatever I wrote, whatever they have acted, whatever Ravi garu believed, whatever Srinivas garu believed. I think first meeting నాకు గుర్తుంది ఇంకా శ్రీనివాస్ గారి దగ్గర. ఫస్ట్ ఆయన్ని పిలిచారు. ఆయన ఎక్కడో విజయవాడలో ఉంటే, బాబు నువ్వు సినిమాలు తీయాలి, ఇక్కడ రాను, అలా ఉండిపోకు. ఎక్కడో హీ థాట్ దట్ ఆయన ఉన్న బాధలో ఉండిపోవడం కన్నా సినిమా అనేది ఒక కంపానియన్ అవుతుంది. ప్రొడ్యూసింగ్ సినిమా ఇట్ సెల్ఫ్ విల్ బికమ్ అ కంపానియన్ ఫర్ హిమ్ విచ్ విల్ నాట్ మేక్ హిమ్ ఫీల్ అలోన్. మేమిద్దరం కలిసాక ఒక వన్ పర్టిక్యులర్ డే వీ వెంట్ టు మీట్ శ్రీనివాసరావు గారు. స్టోరీ చెప్పమన్నారు, చెప్పాను. ఆయనకి మరి ఎందుకు ఫస్ట్ మీటింగ్లోనే ఐ థింక్ నాకు అర్థమైంది, ఎందుకంటే చాలా ఆనెస్ట్గా చెప్పానండి నేను. రీమేక్ అనే ఒక ట్యాగ్ ఉంది తప్పితే ఎక్కడ కూడా నేను ఆల్రెడీ ఉన్న ఒక సినిమాని మళ్ళీ తీద్దాము అనే ఇంటెన్షన్లో అయితే నేను చేయలేదు ఇది. ఆ మెటీరియల్లో, ఆ కథలో అంత అందంగా ఆయన రాసుకున్న, ఒరిజినల్ రైటర్ డైరెక్టర్ రాసుకున్న కథలో నా వాయిస్ ఏంటి, నా పర్స్పెక్టివ్ ఏంటి, నేనేం చెప్పాలనుకుంటున్నా అనేది వెతికి ఆనెస్ట్గా దాన్ని రాసి ఐ వెంట్ అరౌండ్ టెల్లింగ్ ది స్టోరీ. ఫస్ట్ శ్రీనివాసరావు గారికి చెప్పినప్పుడు ఆయనకు అదే అనిపించింది, నిజాయితీగా అనిపించింది అని నాకు అనిపించింది స్టోరీలో. ఆ రోజు ఆయన అన్నారు, బాబు నువ్వు ఈ సినిమా తీయు, నేను మధ్యలో అసలు ఇన్వాల్వ్ అవ్వను, నాకు నువ్వు చాలా సెన్సిబుల్ అనిపించినావు, అసలు సినిమా చేసేంత ప్రాసెస్లో నేను నీకు ఫోన్ కూడా చేయను, ఏదైనా అవసరం ఉంటే నువ్వు నాకు చేయి కానీ నేను నీకు చేయను. సినిమా అంతా అయిపోయిన తర్వాత, ఫస్ట్ కాపీ రెడీ అయిపోయిన తర్వాత అది చూడడానికి వచ్చినప్పుడు నేను ఒక బెత్తం తీసుకొస్తాను, ఒక గిఫ్ట్ తీసుకొస్తాను అని అన్నారు. సినిమా చెండాలంగా తీస్తే బెత్తం, సినిమా బాగా తీస్తే గిఫ్ట్ అని అన్నారు. నేను ఆ రోజు చెప్పాను, సార్ డెఫినెట్లీ మీ బెత్తానికి పని ఉండదు, ఐ ప్రామిస్ యూ, బట్ సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయినప్పుడు డెఫినెట్లీ రండి సార్, నేనైతే మీ దగ్గర నుంచి గిఫ్టే తీసుకుంటానని ప్రామిస్ చేశాను. ఐ హోప్ ఐ లివ్డ్ అప్ టు ఇట్. రెండోది బిక్కం వేణుగోపాల్ గారు, వన్ ఆఫ్ ద మేజర్ పార్ట్ ఈ సినిమా అవ్వడానికి. ఆయన ప్రొడ్యూస్ చేయాల్సిన సినిమా, ఆయన ఎక్కడో నేను ఆయన కలిసి ఈ స్క్రిప్ట్తో గురించి మాట్లాడినప్పుడు, ఆయన దిల్ రాజు గారు కలిసి ప్రొడ్యూస్ చేద్దామనే ప్లాన్లో ఉన్నప్పుడు రవి గారు ఎంటర్ అవ్వడం జరిగింది. దెన్ మేము ఎంతైతే ప్రేమించి సినిమా తీస్తామో అంతే సెన్సిబుల్ ప్రొడ్యూసర్, అంతే హార్ట్ పెట్టి తీసే ప్రొడ్యూసర్ అని చెప్పి రవి గారిని నాకు కల్పించి, నేను ఎప్పుడైతే రవి గారితో ఫస్ట్ మాట్లాడినానో నాకు ఒకటే అనిపించిందండి, సినిమా ప్రొడ్యూసర్ లాగా ఎంత డబ్బు 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 అనే ప్రొడ్యూసర్ని చూస్తారు తప్ప హీఈస్ ఈక్వల్లీ క్రియేటివ్లీ ఇన్వాల్వ్డ్. ఒక మంచి కథ చెప్పాలి, ఒక మంచి సినిమా తీయాలి అని అందరికన్నా ఫస్ట్ ఆన్ టాప్ ఆఫ్ ద లిస్ట్, డైరెక్టర్ పైన కూడా ఫస్ట్ ఇంటెన్షన్ ఉండేది ఒక ప్రొడ్యూసర్కి. విచ్ ఇస్ వై నేను సినిమా తీయకంటే ముందు నేను చాలా స్టోరీస్ వినేవాడిని, ఆల్రెడీ తీసిన ఫ్రెండ్ డైరెక్టర్స్ అయినా కానీ వేరే వాళ్ళు అయినా కానీ వాళ్ళు అండర్గో అయిన టార్చర్స్ వల్ల ప్రొడ్యూసర్ అట్లా, ప్రొడ్యూసర్ ఇట్లా అని చాలా చెప్పడం విన్నాను. నేను ఎప్పుడు చూడలేదు, బట్ నేను అదే ప్రిపేర్ అయి ఉండే నాకు ఎన్ని ఛాలెంజెస్ వస్తాయో అని. బట్ సినిమా షూట్ చేసిన తర్వాత ఈరోజు ఇక్కడ నిల్చొని 100% అబ్సల్యూట్ ఆనెస్టీతో చెప్తున్నాను నేను, ఎవరికన్నా సినిమాలో అందరికన్నా హయ్యెస్ట్ స్టేక్స్ ఉన్నాయి అని అంటే అది ప్రొడ్యూసర్కి, తర్వాత డైరెక్టర్. మనం ఒక షాట్ రాకపోయినా మనం మాట్లాడే డైలాగ్తో కమ్యూనికేట్ చేయొచ్చు మనం ఏంటో, బట్ ఒక సినిమా క్వాలిటీని, ఒక సినిమా నంబర్ ఆఫ్ లాజిస్టికల్ థింగ్స్ని, 100 మెంబర్ క్రూని టుగెదర్ తీసుకొచ్చి వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ఆ పర్టిక్యులర్ డే రోజు ఒక ఛాలెంజ్ వచ్చినప్పుడు దానికి సొల్యూషన్ ఏంటో ఆలోచించి వెనుకనే ఉండి ఎవ్రీ సింగిల్ డే సెట్ పైన ఉండి అందరినీ హెల్త్ బాగుందా, అందరు కరెక్ట్గా తింటున్నారా, టైం వైజ్ షెడ్యూల్ వైజ్ డిలే అయినా కూడా ఏం పర్లేదు చాలా బాగా తీస్తున్నావు, నేనున్నా, టెన్షన్ పడకు, నీకు ఎలా కావాలి, నువ్వు ఎలా తీయాలనుకుంటున్నావు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, ఎలా చెప్పాలనుకుంటున్నావు, 100%, 99 కూడా కాదు, 100% డౌట్ లేకుండా తీయు, నేనున్నా అని హామీ ఇచ్చేవాడు ప్రొడ్యూసర్. ఫర్ మీ ఐ థింక్ నేను చాలా లక్కీ టు ఫైండ్ రవి గారు యాజ్ ప్రొడ్యూసర్ బికాస్ ఆఫ్ ద వెరీ రీజన్. సో సినిమా ఏమాత్రం క్వాలిటీ మీకు కనిపించినా, ఏమాత్రం బ్యూటిఫుల్గా మీకు అనిపించినా, ఏమాత్రం ఆనెస్ట్గా మీకు అనిపించినా అది నాది సెకండ్ ఆర్ థర్డ్ క్రెడిట్ ఏమో, బట్ ఐ థింక్ ఫస్ట్ క్రెడిట్ ప్రొడ్యూసర్దే. ఆఫ్టర్ దిస్ ఫిల్మ్ ఐ రెస్పెక్ట్ అ ప్రొడ్యూసర్ అలాట్.
ఐ థింక్ ప్రొడ్యూసర్ అనేవాడు అందరికన్నా బాగుండాలి. మనం అందరం కూడా ప్రొడ్యూసర్ని ప్రయారిటీగా పెట్టుకొని పనిచేయాలి. బికాస్ ప్రొడ్యూసర్ ప్రయారిటీ ఇస్ సినిమా. సో do not think that he will not think about quality, he will not think about cinema. మనకన్నా ఎక్కువగా ఆలోచించేది ప్రొడ్యూసర్స్. దట్ ఈస్ వాట్ మై ఎక్స్పీరియన్సెస్. నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ మేజర్ పిల్లర్స్ ఆఫ్ ద సినిమా టెక్నికల్లీ. ఫస్ట్ నేను సినిమాటోగ్రఫర్ గురించి మాట్లాడతాను. డిఓపి అజీమ్ మొహమ్మద్. ఎక్కడో ఇన్స్టాగ్రామ్లో ఊరికే సజెషన్స్లో వచ్చిన ఒక ప్రొఫైల్ ఏజెడ్ డిఓపి. ఊరికే ఓపెన్ చేసి చూస్తే some stunning photographies, some beautiful compositions, the colors or the perspectives that he had. ప్రతి ఫోటోలో స్టోరీ టెల్లింగ్ చెప్దాము, ఊరికి ఒక ఫోటో క్లిక్ చేసినామా అప్లోడ్ చేసినామా అని కాకుండా ఆ స్టోరీలో ఒక కథ ఉంటుంది. అలాంటి పర్స్పెక్టివ్ ఉన్న వ్యక్తి. నేను కలిసినప్పుడు నేను చాలా చాలా భయపడుతూనే మాట్లాడాను, ఎందుకంటే సింక్ అనేది చాలా ఇంపార్టెంట్ డైరెక్టర్కి డిఓపికి. ఐ థింక్ ఫస్ట్ మీటింగ్, ఫస్ట్ నరేషన్, ఫస్ట్ హార్ట్ టు హార్ట్ కాన్వర్జేషన్, ఫస్ట్ పర్స్పెక్టివ్ ఎక్స్చేంజెస్లోనే అర్థమైపోయింది దట్ మేమిద్దరం వేరే బాడీస్లో ఉన్నాము, కానీ డెఫినెట్లీ వన్ సింగిల్ సోల్, వన్ సింగిల్ మైండ్, వన్ సింగిల్ పర్స్పెక్టివ్. చెప్తే కొంచెం ఓవర్ అనిపిస్తుంది కానీ ఇది నిజం, ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేసిన. మా యూనిట్లో ఎవరినని అడగండి, ఇంక్లూజివ్ మా ప్రొడ్యూసర్ని, మేమిద్దరం వేరు మనుషులం కానీ డెఫినెట్లీ ఒకే మైండ్, ఒకే పర్స్పెక్టివ్. కానీ సీక్రెట్ వేరండి. మా డిఓపి మాజా తాగుతూ షూట్ చేస్తుంటారు, ఈయన గ్రీన్ టీ తాగుతూ షూట్ చేస్తుంటారు. మేబీ ఒకటే డిఫరెన్స్. సో యా, నేను ఇక్కడ ఎలా చూసాను సారీ, ఎవరో నాకు చాలామంది యాజ్ దే ఆల్ సెట్, మాకు ఆడియన్స్ సినిమా చూసి టైం తీసుకొని సోషల్ మీడియాలో మా ఇన్స్టా హ్యాండిల్స్, ట్విట్టర్ హ్యాండిల్స్, మా ఐడీస్ అన్ని కనుక్కొని మరీ టెక్స్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఎలా అనిపించింది సినిమా, హౌ ఇట్ మూవ్డ్ దెమ్. కొంతమంది ఒక పర్టికులర్ పదం వాడారండి, దృశ్య కావ్యం. చాలా పెద్ద పదం అది. నేను ఇప్పుడు ఆలోచిస్తే ఐ థింక్ దృశ్యం దానికి అజీమ్కి క్రెడిట్ ఇస్తాను. కావ్యంలో రెండు ఉంటాయండి, మాటలు, పాటలు. మాట అనేది ఒక ఎక్స్టెంట్ వరకే మనం రాయగలుగుతాం. కొన్ని ప్లేసెస్, కొన్ని సిచ్యువేషన్స్లో ప్రతిదీ మాటతో చెప్పలేము. అది పాటలో రావాలి, అది లిరిక్స్లో రావాలి. అక్కడ నేను చాలా భయపడ్డానండి. బట్ అజీమ్ ఎలా అయితే నా దృశ్యానికి లాంగ్వేజ్ అయ్యాడో, భాస్కర్ భట్ల గారు నా కావ్యానికి లాంగ్వేజ్ అయ్యారు. ఐ థింక్ అజీమ్లో ఎలా అయితే నేను నా విజువల్ బ్రదర్ని వెతుక్కున్నాను, భాస్కర్ భట్ల గారిలో నా పాటల మిత్రుడు, బ్రదర్, ఫాదర్, ఎవ్రీథింగ్. అండ్ నేను ఏం ట్యాగ్ ఇవ్వాలో కూడా తెలియదు సార్ మీకు. నేను చాలా భయపడ్డాను. నేను మాట్లాడలేని ప్లేసెస్లో ఆయన పాట రాసి కమ్యూనికేట్ చేశారు నాకు. శేఖర్ చంద్ర మ్యూజిక్ వాజ్ అవుట్ స్టాండింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాటలు అనేది సినిమా నా వరకు ఐ థింక్ బ్యాక్ బోన్. దానికి మించి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది. ఐ థింక్ హీ నెయిల్డ్ ఇట్ అండ్ హీ హిట్ ఇట్ అవుట్ ఆఫ్ ద పార్క్. ఐ థింక్ ప్రతి సీన్ ఎమోషనల్గా అయినా, కామెడీ అయినా, ఎలా అయినా కనెక్ట్ అయింది అంటే ఆ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండడం వల్ల. సో శేఖర్ ఈజ్ అనదర్ గ్రేట్ టెక్నీషియన్ దట్ ఐ ఫౌండ్. కూర్పు ఎడిటర్, విప్లవ్ నైషదం రచయితలాగా, డైరెక్టర్ లాగా మనం చాలా ఇండల్జ్ అయిపోతాం. పేజీలు రాసేస్తాం, ఆర్ గంటలు తీసేస్తాం. కానీ కథని కరెక్ట్గా అర్థం చేసుకొని అతిగా కట్ చేయకుండా, ఓవర్గా అసలు కట్టే చేయకుండా ఉండే ఎడిటర్ కాకుండా, డైరెక్టర్కి ఏం కావాలి, స్టోరీకి ఏం కావాలి అని అర్థం చేసుకొని దాన్ని కరెక్ట్ మీటర్లో ఎడిట్ చేసే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఎడిటర్స్ దట్ వీ హ్యావ్ హియర్ విత్ వెరీ గుడ్ సెన్సిబిలిటీ, దట్ ఈస్ విప్లవ్. ఏఎస్ ప్రకాష్ గారి గురించి నేను ఏం చెప్పాలో, నా సినిమా, నా స్కోర్ 1. ఆయన స్కోర్ ఏంటో మనందరికి తెలుసు, ఆయన లెవెల్ ఏంటో మనందరికి తెలుసు. సినిమా ఇంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. చిన్న చిన్న డీటెయిల్స్, ఇంటి సెట్ నుండి, ఇంటి కలర్ నుండి, వ్యాన్ కలర్ నుంచి, వ్యాన్ డీటెయిల్స్ నుంచి, ఐ థింక్ ఎవ్రీ సింగిల్ డీటెయిల్. ఆయనకి నాకు హార్డ్లీ 2 మీటింగ్స్ అయ్యాయండి. ఒక నరేషన్ ఇచ్చాను, ఆయనకి ఎగ్జాక్ట్లీ అర్థమైంది ఏం చేయాలి, ఎంతవరకు చేయాలి, ఎంత డీటెయిలింగ్స్ ఉండాలి అనేది.
ప్రతిదీ ఆయన ఉండి స్కెచ్ చేసి నీట్గా ఇది ఇలా ఇది ఇలా ఇది ఇలా ఇది హిజ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద స్టోరీ టెల్లింగ్ అగైన్ వీళ్ళందరూ కూడా ఓ టెక్నీషియన్ లాగానో ఒక పని చేస్తున్నాం అన్నట్టు కాకుండా చెప్పే ప్రతి దాంట్లో చేసే ప్రతి దాంట్లో కథని చెప్పాలి అనే ఇంటెన్షన్తో చేసిన టెక్నీషియన్స్ నాకు దొరికిండ్రు. ఐ థింక్ ఐఎమ్ మోర్ దెన్ థ్యాంక్ఫుల్. ప్రతి డైరెక్టర్కి అదే కావాలి. కమింగ్ టు మై యాక్టర్స్, ఐ విల్ స్టార్ట్ విత్ దేవి గారు అండ్ ప్రమోదిని గారు. సినిమాలో అన్నా చెల్లి అనే ఎమోషన్ ఎంత కనెక్ట్ అవ్వాలో వాళ్ళ పేరెంట్స్ పడే బాధ, వాళ్ళ పేరెంట్స్ అండర్గో అయిన దాన్ని తక్కువ మాటల్లో ఎక్కువ ఎక్స్ప్రెస్ చేసే యాక్టర్స్ కావాలి మనకి. ఐ థింక్ ఇప్పుడు నేను ఫైనల్ ప్రోడక్ట్ చూసుకుంటే సినిమాలో త్రూ అవుట్ లేకపోయినా వాళ్ళ ప్రెజెన్స్ తెలిసే క్యారెక్టర్స్ ఈ రెండు, దేవి గారిది అండ్ ప్రమోదిని గారిది. ద వే దే హ్యావ్ బ్రాట్ లైఫ్ ఇన్ టు దోస్ క్యారెక్టర్స్ వాస్ అమేజింగ్. శ్రీనివాస్ గారి గురించి సినిమా అంతా ఒక ఎత్తు అయితే ఆయన క్యారెక్టర్ ఒక ఎత్తు అండి. నేను ఆయనకి ఇచ్చిన ట్యాగ్, నేను ఆయనకి ఇచ్చిన బిరుదు తుఫాన్. ఆయన అలా వచ్చి ఫట్ 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 చాలా థింగ్స్ మార్చేసి, చేంజ్ చేసి, నరేటివ్ టోన్ అన్నీ మార్చేసి వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోతారు సినిమాని. రోనక్, ఐ నో హిమ్ రైట్ ఫ్రమ్ మై బిగినింగ్. వీ వర్ సపోజ్ టు డూ అ ఫిల్మ్. నా డెబ్యూ, నా ఒరిజినల్ స్క్రిప్ట్ రోనక్తో చేసేది ఉండే. అది ఫర్ వేరియస్ రీజన్స్ అది అవ్వలేదు. వీ బీన్ ఇన్ టచ్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్. నేను ఐ థింక్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ he has potential to become one of the finest actors here in Telugu. Cutout undi. At the same time, he has the brains to understand oka actor ela approach avali character ki em తీసుకురావాలి అనేది. You keep doing your films, man. I think you'll get your opportunity. You look for the right script. You do knock the door very hard, okay? Naveen garu, Naveen bro. నవీన్ గారు ఈ సినిమా, ఈ క్యారెక్టర్ మాధవ్ అనే క్యారెక్టర్ని నేను ఒక లెవెల్ దాకా ఆలోచిస్తే ఆయన దానికి 10 times పైకి తీసుకెళ్ళిపోయారు. నేను ఒక లెవెల్ దాకా రాస్తే ఆయన 10 times ఎక్కువగా ఇంపాక్ట్ చేయగలిగారు. ఐ థింక్ హిస్ పర్ఫార్మెన్స్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యాసెట్ టు ద ఫిల్మ్. అట్ ద సేమ్ టైం అవిక, వెరీ కాంప్లికేటెడ్ రోల్ సుభద్రాది, చాలా ఈజీగా, చాలా సింపుల్గా ఇదేం నాకు ఇంత ఈజీ ఇది అన్నట్టు చేసింది. బట్ ఐ థింక్ ద ప్రాసెస్ వాజ్ హార్డ్. అట్లీస్ట్ మా సెట్ పైన అందరికన్నా మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ తను. అట్ ద సేమ్ టైం సంజన, నవీన్ గారి పేరు, షీ ఆల్సో డిడ్ అ వెరీ వెరీ గుడ్ జాబ్. తనకి యాక్చువల్ అందరికన్నా తక్కువ ప్రిపరేషన్ ఉండే టు కమ్ అవుట్ టు ద సెట్. ఓవరాల్గా నేను ఎందుకు చెప్తున్నా ఇంత సౌదీ అని అంటే, ప్రతి డీటెయిల్, ప్రతి ప్రొడ్యూసర్ నుంచి యూనిట్లో ఉండే లైట్ బాయ్ వరకు అందరూ లక్కీగా నాకు సినిమాని నమ్మి, నన్ను నమ్మి, నేను ఆనెస్ట్గా ఒకటి చెప్తున్నా అనేది వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళ 100% పని కాదు, వాళ్ళ హార్ట్ పెట్టి చేసిన సినిమా ప్రోడక్టే #bro. ఇదే నా థ్యాంక్ యూ. ఈ రెస్పాన్సే నా థ్యాంక్ యూ అందరికీ. టు ది ఆడియన్స్, టు ఎవ్రీబడి హూ took time and messaged us to let us know that you liked it. Thank you so much. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ చూడండి. ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ. ఐ ప్రామిస్ యూ వోంట్ బి డిసప్పాయింటెడ్. థ్యాంక్ యూ సో మచ్. సారీ అన్న, ఎక్కువ టైం తీసుకున్నా ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ.